క్షమించండి. సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము ఒకరికొకరు మనం క్షమించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఎగస్ట్ర మాట్లాడినప్పుడు దేవా స్తోత్రం అనుకోవాలి. ఎదురు ప్రశ్నలు వేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఎంతమందిని అయితే క్షమించాడో మనము కూడా ఆ క్షమించే గుణం కలిగి ఉంటేనే అవమానాలను మనం భరించిన వాళ్ళుగా ఉంటాం. ఈ క్షమించే మనసు లేకపోతే మన అవమానాన్ని భరించలేం. అందుకనే ఎవరైనా మిమ్మల్ని ఎగస్ట్ర మాట్లాడినప్పుడు అన్యజనులే కానీ ఎవరైనా మిమ్మల్ని ఎగస్ట్రగా మాట్లాడినప్పుడు మీరు క్షమించండి. మీరు క్షమిస్తే ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా చెప్తామా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తామా? అవమానాలు భరించాలంటే మొట్టమొదట దేవుని సహనాన్ని మనం గుర్తించాలి. ఏం గుర్తించాలి? దేవుని సహనాన్ని. సహనం అనగా ఓర్పు, ఓర్చుకునే గుణం. ప్రభు అక్కడ చెప్తున్నాడు, దేవుని సహనమును గుర్తించుడి. ఎందుకంటే ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, చాలంతే. వాళ్ళు వాళ్ళని ఏమన్నా చేసుకొని కానీ నన్ను గుర్తుపెట్టుకోండి. నేను ఈ భూమి మీద ఏ విధంగా ఓర్పుతో ఉన్నానో, సహించుకొని ఏ విధంగా ఉన్నానో ఆ ప్రకారంగా మీరు జీవించండి, ఆ తర్వాత నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, చదవండి ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. నేమియా పుస్తకం, నేమియా పుస్తకము 9వ అధ్యాయము 17వ వచనం. నేమియా పుస్తకం చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేమియా పుస్తకము 9వ అధ్యాయము 17వ వచనములో, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్యన నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని చేసుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడవును, దయాలత్వము గలవాడవును, దీర్ఘశాంతముగా బహు కృపయో గలవాడవై ఉండి వారిని విసర్జించలేదు. దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఐగుప్తులో నుంచి బానిసగా ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి దేవుని బిడ్డలను ఆయన తోడుకొని వస్తున్నాడు. వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాంతంలో ఉండండి అని దేవుడు చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఏమి వ్యతిరేకంగా చేస్తున్నారంటే, మమ్మలను బానిస దేశం నుంచి విడిపించుకొచ్చినటువంటి వాడు యేసయ్య కాదు, ఇగో మా దేవత. ఆ దేవత ఏం దేవత అంటే వాళ్ళకు దూడం చేసుకొని యేసయ్యకు వ్యతిరేకంగా చేస్తున్నారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సంఘానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలైనా అన్యజనులైనా ఒకవేళ
మనకు వ్యతిరేకం చేసినప్పుడు మనం ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు అక్కడ వాళ్ళని ఏం చేశాడు? క్షమించాలి. సరేలే, వీళ్ళకి తెలియదేమో, నేను అక్కడి నుంచి ఇడిపించుకొచ్చింది నేనే, కానీ వీళ్ళకి తెలియనట్టుందని ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళు అంత వ్యతిరేకం చేస్తున్నా కానీ క్షమించాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే క్షమించే మనసు నీలో ఉంటుందో నా దేవుడు నీ అనారోగ్యాన్ని ఖచ్చితంగా విడుదల కలగజేస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా నేను బలపరుస్తాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నా దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి కలగజేస్తాడు. నా దేవుడు పని లేని వారికి పని కల్పిస్తాడు. నీలో నా ప్రభు చెప్తున్నట్టు మాట ఏందో తెలుసా? నీవు సహనాన్ని గుర్తించుకో. ఇప్పుడు నేను సహనం పెట్టాను కదా వాళ్ళని, వాళ్ళు దూషించినా కూడా నేను క్షమించాను. అందుకనే ఈ మనసు మీరు కలిగి ఉంటే మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తా. ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ సహనం, నేను సహనం కలిగినే క్షమించాలి, ఆ గుణము మీకు ఉంటే మీ కుటుంబాలలో ఉన్నటువంటి దరిద్రం అంతా పోతుందని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము క్షమించే మనసు కలిగి మనము ఉండాలి. లేకపోతే దేవుడు మనలను ఆశీర్వదించాడు. ఒక్క హల్లెలూయా చెప్దామా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసిగి పుట్టించినను వారి ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జించలేదు. చూసావా? అంత దూషించినప్పటికి కూడా ఒక పూత దేవుడే అని మమ్మల్ని విడిపించుకొచ్చినని పూత పోసినటువంటి దూడని చేసుకొని ఎంతో ఆనందిస్తున్నా. అయినా కూడా నా ప్రభు ఏం చెప్పాడు? వీళ్ళకి తెలియదు, నిజమైనటువంటి దేవుడు వీళ్ళకి తెలియదు, కనుక వీళ్ళని క్షమించాలి అని ఈ మాట ఎవరు చెప్తున్నాడో తెలుసా? మోసే దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు కృప కలిగిన దేవుడు, వీళ్ళను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు నాయన. వాళ్ళు తెలియని మనుషులయ్యా, నీ గురించి తెలియని మనుషులు ప్రభువా, మమ్మల్ని దాటిపోకయ్యా. నా ప్రార్థన విను, నా ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా, నేను సహనంతో అయ్యా నేను కనిపెడుతున్నానయ్యా. ఈ ప్రజలు నువ్వు ఎక్కడికి తీసుకుపోవాలని నాతో మాట్లాడావు, అక్కడికి వీళ్ళు తీసుకొని పోవాలయ్యా. ఇకనైనా వాళ్ళు మారుతారు, ఇకనైనా నా దేవుడు చేస్తాడు, ఇకనైనా నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఇకనైనా నన్ను బలవంతుడిగా చేస్తాడు, ఆ బలహీనతల నుంచి బలవంతుడిగా నిలబెడతాడు అని మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు కృపా కనికరము కలిగినటువంటి వాత్సల్యము కలిగినటువంటి దేవుడు వాళ్ళను వదిలిపెట్టలేదు, వాళ్ళను క్షమించాడు. వాళ్ళని క్షమించిన దేవుడు మనలను కూడా క్షమిస్తాడు. ఒకవేళ దేవుడు నీకు అనారోగ్యం విడిపిస్తే నాకు దేవుడు చేయలేదని నువ్వు అనుకోకూడదు. నీ కుటుంబాన్ని బాగు చేసినప్పుడు దేవుడు చేయలేదని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వెక్కడ ఉన్నా, ఎవడ జీవిస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా దేవుని మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు. నా బ్రతుకు తెరువంతా నా యేసయ్యేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే తన హృదయములు అనుకుంటావో అది దేవునికి ఇష్టమైనటువంటి సహనం. అందుకనే నా సహనాన్ని మీరు గుర్తించండి. ఒకప్పుడు మీరు వీధిలో ఉన్నారు, ఒకప్పుడు బాధలో ఉన్నారు, అప్పుడు ఎవరు మీ దగ్గరికి వచ్చారు?
దేవతలు వచ్చాయా? బలవంతులు వచ్చారా? ఉద్యోగాలు వచ్చారా? ఎవరు ఉద్యోగస్తులు వచ్చారు? ఎవరు వచ్చారు నిన్ను డాక్టర్ దగ్గర తీసుకుపోయారు అనేది మన హృదయములో యేసయ్యను పెట్టుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో, నా ప్రభు మిమ్మలను అభివృద్ధి పరచునుగాక, మిమ్మలను సంతోషపరచునుగాక, వాళ్ళను క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. ఆయన ఆ మనసు కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావే నువ్వు బల అభివృద్ధి పొందుతావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రెండవదిగా ప్రభువైన యేసు సహనము కలిగి ఉండాలి. ప్రభువైన యేసు సహనము కలిగి ఉండాలి. ఆ సహనము కలిగినటువంటి వారు ఎవరో మనం బైబిల్లో నుంచి మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 59, 60. ప్రభును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని సైపాను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మొగాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావుకు సమ్మతించాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఈయన ఎవరంటే స్టెఫెన్, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు, దేవునితో అనుబంధం కలిగినటువంటి వాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే చక్కని మాట ఉంది. ఆ మాట 56వ వచనం చదువునానా. ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపక్షమందు నిలిచియుండుటయు చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి అతన్ని చంపారు. సాక్షులు చాలు నాన్న. ఆయన మాత్రము చావుకు వెనక ముందు ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే యేసయ్య సహనము కలిగి ఉన్నాడు. ధైర్యంగా అక్కడ చెప్పాడు, నా దేవుడు సర్వస్వరూపి అయినటువంటి దేవుడు ఇదిగో ఆయన కుడిపార్శ్వము నుంచి దిగుతున్నాడు, నేను చూస్తున్నాను అని ధైర్యంగా బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీడేదో దేవుని చూపిస్తాడట అని వెంటనే ఈడ్చారు, రాళ్లతో కొట్టి చంపేశారు. అయినా కూడా ఆయన యేసయ్య సహనాన్ని పట్టుకొని ఓర్పు కలిగి ఆయన మాత్రము ఒక్క మాట అంటే, అయ్యా నా ఆత్మను అప్పగిస్తున్నాను, చేర్చుకో, నీ కొరకు నా ప్రాణం పోయినా ఒకటే, కానీ దూషించే మాట ఒక్క మాట మాట్లాడలయ్యా. ఇదేనండి అవమానాలను భరించేది. దేవుడు చేపియగలడు. దేవుడు యుద్ధం అంటే యుద్ధం చేపియగలడు. రాళ్ళ వర్షం కురిపించమంటే కురిపించగలడు. రక్తము వర్షం కురిపించమంటే కురిపించగలడు.
ఎంతమందినైనా దేవుడు పాడు చేయాలంటే పాడు చేయొచ్చు, కానీ నా దేవుని దగ్గర అలాంటిది లేదు. అందుకనే ఆయన యేసయ్య సహనము కలిగి యేసయ్యను లోపల పెట్టుకొని దేవుని గురించి ఇదిగో నా ప్రభు ఉన్నాడని అందరికి అక్కడ బోధిస్తున్నప్పుడు వాళ్ళంతా ఇదేందో కొత్త బోధ చెప్తున్నాడు యేసయ్య అంట అని రాళ్ళు ఇసిరి గుంజి చంపేశాడు. అయినా కూడా అయ్యా నా ఆత్మ అప్పగించుకో అని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన దేవుడు విని నీ ఆత్మను నాకు అప్పగిస్తున్నావా అని చెప్పి దేవుడు సంతోషంగా అతని ఆత్మ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆ కారకుడైనటువంటి ఆ సౌలునే దేవుడు పట్టుకొని అనేక ప్రాంతాలలో దేవుని సువార్త అందించటం మొదలుపెట్టించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా ప్రభు అంటున్నాడు, అవమానములు నువ్వు భరించాలి. వాళ్ళు ఎన్ని అన్నా నువ్వు భరించాలి. ఎందుకు భరించాలంటే నా ప్రభు చూసుకుంటాడు. అది వాళ్ళు మాట్లాడుతున్నారని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. వాళ్ళు ఏదో అంటున్నారని మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు. నువ్వేం చేయాలంటే క్షమించే మనసు కలిగి ఉండాలి. యేసయ్యను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో, ఆత్మదేవుడు నీలో ఉన్నప్పుడు ఈ సహనము కలిగి నువ్వు జీవిస్తే నీ కుటుంబము అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని అన్య జనుల మాదిరిగా మనం చేయకూడదని నా దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, అన్య జనుల మాదిరిగా మనం ఉండకూడదు. నా ప్రభు సహనం కలిగి మన జీవితాము. నా ప్రభు ఖచ్చితంగా మన కార్యాలను ఆయన వదిలిపెట్టుకుంటా ఖచ్చితంగా చేస్తారు. ఇదిగో ఎవరో ఒకరు మాత్రం డబ్బులు లేవని మీరు ఆశపడవచ్చు. ఆశపడుతున్నటువంటి నీవు నా ప్రభు నువ్వు ఇంటికి వెళ్ళగానే డబ్బులు నీకు సహాయం చేసును గాక. అది విశ్వాసం ఉండి నువ్వు నమ్మినట్టయితే ఆ కార్యం అద్భుతం జరిగింది. అది అంతే. ఇక మాట్లాడేది నేను కాదు, నా ప్రభు అయిన యేసు మాట్లాడేది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకటే నువ్వు కోరుకునేది, అవమానములు నేను భరిస్తాను ప్రభువా. నువ్వు ఏ విధంగా అవమానాలు నువ్వు భరించావో నేను కూడా ఆ విధంగా భరిస్తానని ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే నీకు డబ్బులు ఇంటి దగ్గర నువ్వు పోగానే నువ్వు డబ్బులు చూదువు కాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొక మాట, ఓపిక లేదు కానీ ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. క్షమించే మనసు లేకుండా దేవుని కృపను మనం పొందుకోలేము. ఎప్పుడైతే క్షమించే మనసు మనకుంటుందో దేవుని కృప, పరిశుద్ధాత్మని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని దేవుని దగ్గర మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అదే క్షమించే మనసు లేకుండా దేవుని కృపను మనం పొందుకోలేము. అందుకనే దేవుని కృపను పొందుకోవాలంటే మనము క్షమించే మనసు కలిగి మనం జీవించాలి. అది ఖచ్చితంగా నా దేవుడు మనలను కృప వేయమంటే కృప కలగటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు దేవునికి క్షమించే మనసు కలిగి మీరు జీవించండి. మీ కుటుంబాలు ఖచ్చితంగా అభివృద్ధి పడతాయి. మీరు అనుకున్న కార్యాలు దేవుడు జరిపిస్తాడు. అది చదవండి. ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. ఆదికాండం 50వ అధ్యాయము. ఆదికాండం
50వ అధ్యాయము 20-21 నాన్న. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరిగించున్నట్లు అనగా బహుజనులను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఈయన ఎవరు? మనం చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఈయన ఎవరంటే యోసేపు. ఈయన పేరేం పేరు? యోసేపు. ఈ యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈయన ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు, అందరికన్నా చిన్నవాడు. ఈయనను కళలు చూస్తున్నాడని, దర్శనాలు చూస్తున్నాడని ఏం చేశాడంటే అతన్ని తీసుకుపోయి బ్రతికుండగానే గోతులో పడేశారు. ఎవరు? అన్నదమ్ములు పడేశారు. ఇక మా తమ్ముడు లేడనుకున్నాడు. తల్లిదండ్రులు యోసేపును ఎంతో ప్రేమించారు కాబట్టి అతడు లేకపోయేసరికి దుఃఖముతో కన్నీటితో మునిగిపోయాడు. అతడంటే చాలా ప్రాణం. ఎందుకంటే చిన్నవాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకు. కాస్తే ఆత్మీయత కలిగినటువంటి వాడు. ఈ ఆత్మీయత ఎప్పుడు వస్తుందంటే దేవునితో అనుబంధం కలిగి జీవించే వారికి ఎంత తెలివి ఉన్నా కూడా ఆ తెలివిని సహించుకొని దేవుని ముందలు పెట్టుకొని నడుస్తారు. అలాంటి వాళ్ళే ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని ఆత్మీయత కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని గురించి నాకు బాగా తెలుసులే అనే ఫీలింగు రాకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫీలింగ్లో పడిపోతారు. నాకు బాగా తెలుసు. ఇదిగో యోసేపు తెలిసినా కూడా తెలియనట్టుగానే ఉన్నాడు. ఆ దర్శనాలు ఎవరిస్తున్నాడు? దేవుడిస్తున్నాడు. ఎంత ఆత్మీయతగా ఉంటే అలాంటి దర్శనాలు దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకనే ఆయన క్షమించే మనసు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మనసు క్షమించే మనసు కాబట్టి ఆయన కృప ఆదరించేటట్టుగా దేవుడు చేశాడు. ఈ గోధులో పడేసినటువంటి అన్నదమ్ములకు ఇదిగో తల్లిదండ్రి కుటుంబాలకు తండ్రి కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ తప్ప ఎక్కడా తినటానికి తిండి లేదు, నూకలు లేవు, వండుకోవటానికి ఏం లేవు. ఆ సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? యోసేపు దగ్గరికి వెళ్ళారు. కానీ యోసేపు వాళ్ళను గుర్తుపట్టారు, కానీ వీళ్ళు మాత్రం యోసేపు గుర్తుపట్టలేదు అనుకున్నాడు. చూశారా? ఆయన చెప్తున్నటువంటి మాట చూడు, ఎంత చక్కగా చెప్తున్నాడు అక్కడ. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అందుకనే అనలరా, మీరు నన్ను కీడు చేయాలని ఆశపడ్డారు, కానీ దేవుడు అనేకులకు
సహాయం చేసేవాడిగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే మొట్టమొదట ఆయన ఉద్దేశం ఉంది కనుక నన్ను ఆ విధంగా చేశాడు. అందుకనే అనేకులకు సహాయం చేసేవాడిగా నన్ను దేవుడు నిలబెట్టడానికే నన్ను పంపించాడని అన్నలు ఏడుస్తుంటే ఆ మాట చెప్పాడు. ఇంకేమన్నాడు తెలుసా? కాబట్టి భయపడకడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. క్షమించే మనసు, పగలు కుతంత్రాలు పెట్టుకోలేదు ఎవరు యోసేపు. ఎందుకంటే దేవుని మనసు కలిగినటువంటి వారు ఎవరైనా సరే, దేవుని మనసు కలిగినటువంటి వారు క్షమించే మనసు ఉంటుంది కానీ దూషించే మనసు ఉండదు. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒకరితో దూషించేవాడిగా మనం ఉండదు, మనం ఒకరిని దూషించకూడదు. ఎందుకంటే క్షమించే మనసు దేవునికి ఉంది. మనము కూడా క్షమించే హృదయం కలిగి మనం జీవిస్తే, ఇదిగో ఎక్కడో పడేశాడు, ఈయన దేశానికే ఒక రాజుగా దేవుడు స్థిరపరచు, ఆర్థిక మంత్రి రాజుగా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. అందుకనే దేవుని బిడ్డలారా, నిన్ను దూషించిన వాళ్ళే, నిన్ను అవమానపరిచిన వాళ్ళే, దేవుడు దేవుడు ఎందుకు ఎందుకు అన్న వాళ్ళే నీ కుటుంబం దగ్గరికి వచ్చి అప్పు అడుగుదురుగాక. దేవుడు మాట్లాడాడు, ఆ మాట ప్రకారంగా మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే ఏమైనా చేశారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు చేయి చాపుదురుగాక. ఎప్పుడు దేవుడు ఈ విధంగా చేస్తాడంటే, నీవు అవమానములను భరించాలి. అప్పుడు క్షమించే హృదయం నీలో ఉంటే ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. ఈ విధంగా క్షమించే మనసు కలిగి మనం జీవించడము కాక. అందరూ నీళ్ళు మొక్కల మీద ఉండి ఒక తీర్మానంలోకి వచ్చేస్తాం. మనమందరం నీళ్ళు మొక్కల మీద ఉంటాం.